ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇదిగోండి మా నాన్న బెస్ట్ ఫ్రెండ్, మా ఫ్యామిలీలో పెద్ద పర్సన్. మా నాన్న ఏ కష్టం వచ్చినా, ఆయనకి ఎన్ని బాధలు వచ్చినా ఫస్ట్ వెళ్ళి ఆయన్ని పలకరించి ఆయనతో చెప్పుకుని తర్వాతే ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కషన్ చేస్తాడు. మాకు ఒక ఫ్యామిలీలో బిగ్ పర్సన్ సార్ రాంబాబు సార్. మీరు నా మీద ఎంత ప్రేమ అంటే, నా కోసం వాళ్ళిద్దరు పడిన తపన, వాళ్ళిద్దరూ ఎన్నో ఎన్నో పంచుకుని ఉంటారు. ఎన్నో 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 వాటన్నిటినీ నన్ను చూడంగానే ఎంత ఆనందపడ్డారంటే ఆయన కళ్ళల్లో. కొంతమందిని మనం చూడంగానే చెప్పవసరం లేదు, కొంతమంది కళ్ళల్లో చూడంగానే ఆప్యాయత కనిపిస్తుంది, కొంతమంది కళ్ళల్లో చూడగానే అసహ్యం కనిపిస్తుంది. నాకు మా ఫ్యామిలీలో కంటే కూడా నన్ను వెళ్ళంగానే మేడం గారు అవని, మా రాంబాబు సార్ అవని, అది మా నాన్న వల్లే జరిగింది నాకు ఇది. అది మాటల్లో చెప్పలేను. నా కోసం మా సారు, మా నాన్న ఫ్రెండ్షిప్కి నిదర్శనంగా నాకు చూడండి స్నేహం అంటే ఎలా ఉంటుంది అనేది నాకు కూడా కొన్ని నేర్పించారు రాంబాబు సార్. సార్, మీ దగ్గర నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అనేది మీ ఇద్దరికి ఇలాగే ఉండాలి. మీ ఇద్దరి స్నేహం నేను ఒక ఆదర్శంగా ఉండాలని, నా టైం ఎప్పుడూ బాగోవాలని నాకు ఒక చిన్న మెమొరబుల్, చిన్నది కాదు, నా రేంజ్కి అది పెద్దదేను. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. అది నా రేంజ్కి అది పెద్దదేను. సార్, ఐ లవ్ యూ సార్. ఎప్పుడు మీతో నా స్నేహం ఇలాగే ఉంటుంది. మా ఫ్యామిలీలో ఏ కష్టం వచ్చినా, ఏ ఆనందం వచ్చినా, ఏ బాధ వచ్చినా పంచుకున్నందుకు ఇలాగే కంటిన్యూ చేయాలి సార్. మా నాన్నది మీరిద్దరిది స్నేహం ఇలాగే ఉండాలి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి సార్. మేడం, మీకు కూడా మేడం. సరే, త్వరలో కలుద్దాం. చూడండి సార్, నాకు ఏం గిఫ్ట్ ఇచ్చారో మేడం గారి చేతుల మీదుగా ఇచ్చారు. చూడండి సార్, నాకు ఈ ఆనందంలో కళ్ళ నుండి ఆనంద బాష్పాలు తప్పితే నోటి నుండి మాట రావట్లేదు. ఈ ఆనందం పంచింది మా నాన్న స్నేహం, మా నాన్న యొక్క స్నేహం, వాళ్ళిద్దరు బంధం. చూడండి నన్ను ఎలా కేర్ తీసుకుంటున్నారు ఇద్దరు. ఎన్నో రాత్రులు గడుపుంటారు వాళ్ళు నా కోసం, నన్ను సంతోషపెట్టాలని. బాయ్. దీనిలాగే నా టైం కూడా బాగోవాలని, మీ అందరి ఆశీస్సులు ఉండాలని. రాంబాబు సార్, ఈ వీడియో చూస్తే మీరు కామెంట్ చేయండి సార్. ఓకే, బాయ్.